రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్ పొజిషన్ ఏంటి, టెట్ ఎంతవరకు వచ్చింది, ప్రభుత్వాల యొక్క ఆలోచన ఏంటి, అదేవిధంగా మిగిలినటువంటి నోటిఫికేషన్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి అనేటటువంటి అంశం మీద ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల ఉపయోగాలు తక్కువ ఖర్చుతోనే మరి మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్లు రాసుకోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు సమాచారం కూడా అందుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మరి ఏంటి అంత స్తబ్దతగా ఉంది రెండు రాష్ట్రాల్లో? చాలామంది అడుగుతున్నారు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు, మిగిలినటువంటి గ్రూప్ నోటిఫికేషన్ ఎప్పుడు, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కొన్ని ఎలక్షన్లు, మొన్నటిదాకా బద్వేల్ ఎలక్షన్, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ కొన్ని జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు మరి ఆ జిల్లాలకు వర్తిస్తాయి కాబట్టి కోడ్ మరి నోటిఫికేషన్ అనేది అన్ని జిల్లాలకు సంబంధించింది కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ పక్కాగా ఈ కోడ్ అయిపోయిన వెంటనే ఏ సమయంలోనైనా గ్రూప్ 4 నోటిఫికేషన్ రావచ్చు. అదేవిధంగా టెట్ జీవో రిలీజ్ చేశారు, సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ నవంబర్ డిసెంబర్ మంత్స్ 2 months దీస్ ఆర్ ది వెరీ 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 క్రూషియల్ మంత్స్. ఏ టైంలోనైనా మీకు నోటిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంటు షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది మిత్రులారా. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఈ ఫీల్డ్ అంతా కూడా ఈ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఫస్ట్ చెప్పి రావు, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. అది ఏ టైంలో ఏ రోజైనా జరగచ్చు. కాబట్టి మీరు దయచేసి అలర్ట్గా ఉండండి. ఎందుకంటే చాలామంది నిద్రపోతున్నారు, స్తబ్దతగా ఉంది, చాలా స్తబ్దతగా ఉంది. కాబట్టి నేనేం చెబుతానంటే చాలా అలర్ట్గా ఉండండి, మీకేం మంచిది. ఎప్పటివరకు బాగా చదివారు, చదివింది ఎప్పటికప్పుడు క్రోడీకరించుకుంటూ గుర్తుపెట్టుకుంటూ రివైజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. నేను ఎందుకంటే మీకు 4 రోజుల ముందే నేను ఎప్పటికప్పుడు ఈ స్టేట్మెంట్ని చూసి ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెట్టేస్తూ ఉంటాను. నా వీడియోస్ చూసినటువంటి ప్రతి అభ్యర్థి అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉంటున్నారు కూడా. కొద్ది రోజులు వీడియోస్ పెట్టకపోతే సార్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు కూడా. కాబట్టి మిత్రులారా, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటివరకు స్కూల్ అసిస్టెంటు ఈ బుక్స్ రేపా మాపా అని ఎప్పటిగా రెడీలో ఉండి ఆల్రెడీ మీకు ఇండెంట్లు పెట్టేసాము. ఈ స్కూల్ అసిస్టెంట్లు సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, అదేవిధంగా సోషల్, తెలుగు, ఇంగ్లీషు వీళ్ళని కూడా మంచి స్థాయిలోకి తీసుకొస్తున్నాను. ఈ బుక్స్ను కూడా ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం మొత్తం క్లోజ్ అయిపోయినాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బుక్స్ పెండింగ్ ఉండే, ఆ 2 బుక్స్ కూడా అయిపోతున్నాయి. ఈలోపు ఆ 2 బుక్స్ వచ్చేటప్పటికి మీరు మొత్తము ప్రిపేర్ అవ్వాల్సింది కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి. మరి ఎలా ఉండే బుక్స్ అని అంటే చాలా ఎక్స్ట్రానరీ ఉండే సార్. ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా తీసినటువంటి బుక్స్ ఈవెన్ నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీయలేకపోయారు, అలా ఉన్నాయి సార్ ఇంగ్లీష్ మీడియం. అను పబ్లికేషన్ అంటేనే బుక్స్కి పెట్టింది పేరు. అను పబ్లికేషన్లో మేము బుక్స్ చదువుతున్నానంటే తూచా తప్పకుండా పాటిస్తే, చక్కగా చదివితే మాకు ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది అని చాలామంది పిల్లలు కూడా చెప్పడం జరిగిందన్నమాట. అది మీ యొక్క నమ్మకం, మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు అప్డేట్ అవుతూ మీకోసం ఎప్పటికప్పుడు మంచి మంచి బుక్స్, మంచి మంచి వీడియోస్ని తీసుకొస్తున్నాం అన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మరి
రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో పబ్లికేషన్ బుక్సే కీ రోల్గా పోతున్నాయి, పబ్లికేషన్ వీడియోసే కీ రోల్గా పోతున్నాయి అన్నమాట. కాబట్టి చాలామంది ఏం చెబుతారంటే, సార్ మన సైకాలజీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ రెండు సైకాలజీలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సార్. ఇలాంటి సైకాలజీలు బహుశా మేము 2 రాష్ట్రాల్లో గత సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎవరి బుక్ చూడలేదు. చాలామంది బుక్స్ రిలీజ్ చేశారు కానీ అది చేసి డంప్ చేసేసారు. రిపీట్ అయినాయి, అయ్యే పేజీలు రిపీట్ అయినాయి. పేజీలు పెంచుకోవడం కోసమే కేవలం మ్యాటర్ తయారు చేశారు. కానీ మరి మీలాగా మంచి మెటీరియల్ సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో తీసినటువంటి బుక్స్ బయట ఎవరే లేవు సార్. మిగిలినటువంటి పుస్తకాలు చదవాలి అంటే మాకు నిద్ర వస్తుంది సార్. మరి మీరు రిలీజ్ చేసినటువంటి బుక్స్ చదువుతుంటే ఇంకా ఆనందం, ఉత్సాహం మరి మాకు కలుగుతుంది సార్ అని చాలామంది మాకు ఫోన్ చేసి చెబుతుందన్నమాట. అంటే పబ్లికేషన్ ఉందే మీకోసం, పేద పిల్లల కోసం, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లల కోసం, ఓసీల్లో ఉన్నటువంటి నిరుపేద అభ్యర్థుల కోసం పబ్లికేషన్ ఉంది. కాబట్టి ఇది మీకోసం, మీ పబ్లికేషన్, మీ బుక్స్, మీ ఆన్లైన్ వీడియోస్, వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి మీ అందరిపైన ఉంది మిత్రులారా. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైర్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లైఫ్ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. జీవితం అనేటటువంటిది ఏ సమయంలో ఏ ఛాలెంజ్ అయినా విసరవచ్చు, ఏ ఛాలెంజ్ అయినా చేయొచ్చు. ఆ లైఫ్ చేసేటటువంటి ఆ ఛాలెంజ్లకి మీరు బద్దులై ఉండాలి. ఆ ఛాలెంజ్ని స్వీకరించే విధంగా మీ శక్తి సామర్థ్యాలను పెంచుకునే విధంగా మీరు ఉండాలి. అంతే తప్ప ఎప్పుడైతే లైఫ్ ఛాలెంజ్ విసురుతుందో ఆ ఛాలెంజ్కి మీరు భయపడి పారిపోతే లైఫ్ మీ చేతిలో ఉండదు. కాబట్టి మీరు కృంగిపోవాలి, కుషించిపోవాలి, చాలా ఇబ్బందులు పడిపోవాల్సి వస్తుంది. ఎన్ని ఛాలెంజ్లు వేసినా, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన లైఫ్ మరి మీకు మనోధైర్యం బాగా ఉండాలి. విల్ పవర్ అనేటటువంటి మీరు పెంచుకునే విధంగా ఉండాలి. ఆ విల్ పవర్ ఎట్లా వస్తుందంటే కష్టే ఫలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా రాని నోటిఫికేషన్లతో సంబంధం లేకోకుండా నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఎన్ని గాలి వలన వచ్చినా, ఎన్ని ఉప్పెన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా మరి నేను నిలబడతాను, నేను పడిపోను అనేటటువంటి మీలో మనోధైర్యం కలిగితే ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు. ఎప్పుడైతే మీరు వీక్ అయ్యారో, ఎప్పుడైతే మీ బాడీ వీక్ అయిందో, బయట వైరస్లో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల మీద ఏ విధంగా అయితే దాడి చేసి మీ యొక్క సిస్టాన్ని నాశనం చేస్తుందో, మరి ఎప్పుడైతే మీరు వీక్ అయితే మీరు పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు పడిపోకుండా ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలను సాల్వ్ చేసే విధంగా, సమస్యలకి పరిష్కార మార్గాలను కనిపెట్టే విధంగా మీరు నిలవాలి, మీరు గెలవాలి. మీరు గెలిచి మరి ఈ ప్రపంచానికి, సమాజానికి మార్గదర్శులు అవ్వాలి. కాబట్టి ఆ విధంగా మేము తయారు చేస్తాం బుక్స్, ఆ విధంగా వీడియోస్ తయారు చేస్తున్నాం. కాబట్టి చాలామంది సార్ మీ బుక్స్ కాపీ కొడతారేమో అని కొంతమంది ఫోన్ చేశారు పిల్లలు. బాగుండే సార్ అని కాపీ కొడితే నాకు చెప్పండి, వాళ్ళకి కాల్ ఎరగొడతాం, ఏ ప్రాబ్లం. నేను అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా నాకు డౌట్ ఉన్నటువంటి వాళ్ళందరి మీద నేను కంప్లైంట్ రెడీలో పెట్టాను, ఏం ప్రాబ్లం లేదు. కాపీ మక్కి ఎందుకంటే మన దగ్గర కాపీ రైట్ యాక్ట్లు అన్నీ ఉన్నాయి. మక్కి కాపీ కొడితే, బుక్ని కాపీ కొడితే ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ కాళ్ళు ఎరగకూడదు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది మన ప్రాపర్టీ, మన ప్రాపర్టీని, మన ఇంటలెక్చువల్స్ని కాపీ కొట్టేటటువంటి రైటు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కాబట్టి ఇది మీది. కాబట్టి ఈ బుక్స్ మీవి, ఈ వీడియోస్ మీవి, పబ్లికేషన్ మీది. కాబట్టి మీ ప్రాపర్టీని, మన ప్రాపర్టీని పదిలంగా జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ తరాల వాళ్ళకి దీన్ని జనరేట్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది.
నెక్స్ట్ లాస్ట్ వీక్లో వచ్చినటువంటి యాప్ డౌన్లోడ్స్ ఇప్పుడు చెప్తాను. దీనికంటే ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 49,000 పోస్టులతో నోటిఫికేషన్లు రెడీ అవుతున్నాయని పేపర్లో రావడం జరిగిందన్నమాట. 49,000. ఎందుకంటే హుజరాబాదు ఎలక్షన్లో ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం మెయిన్ ఫ్యాక్టర్ నిరుద్యోగులు. అందరూ వీరే ప్రచారం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి మరి ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం కూడా నిరుద్యోగం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు రేపు 12వ తారీఖున మిలియన్ మార్చ్ అనే దాన్ని ఈ నిరుద్యోగులకు సంబంధించి చేస్తున్నారు. చాలామంది 1,00,000 మంది వరకు అప్రాక్సిమేట్లీ నిరుద్యోగులు దాంట్లో పాల్గొనవచ్చు అనేటటువంటి సమాచారం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మీకు నోటిఫికేషన్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా మరి వస్తాయి. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండవలసిన కోరుతున్నాను. మరి ఏపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే, సార్ మరి తెలంగాణ రాష్ట్రానికి నోటిఫికేషన్ వస్తే మరి ఏపీ పరిస్థితి ఏంటంటే, రానివ్వండి, ఒక్క రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తే దాని యొక్క ఎఫెక్టు మరి ప్రభుత్వం మీద పడుతుంది, వేరే ప్రభుత్వం మీద పడుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా పడుతుంది. ఆ ప్రెషర్స్ పడటం వలన మరి ఇక్కడ కూడా గ్రూప్ 4 టెట్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఒకసారి నోటిఫికేషన్ వస్తే దాని యొక్క ఎఫెక్టు రెండో రాష్ట్రం మీద పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చక్కగా ప్రిపేర్ అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుని వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ గురుకుల పోస్టుల కంటే కూడా ముందు టెట్ నోటిఫికేషన్ ఇస్తాడు. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ కంపల్సరీ టెట్ రాయాలి. గురుకుల పోస్టులు రాయాలి అంటే, మీరు గురుకులకి రాయాలి అంటే టెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మీకు టెట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సిటీ తీస్తున్నాను నేను. తీసి ఇది వాళ్ళకి అభ్యర్థులతో ఈ చిట్టి తీసి మాట్లాడి వాళ్ళ యొక్క ఐడియాస్ని అవన్నీ కూడా నేను తెలుసుకుంటాను, మీకు వినిపిస్తాను. ఇది చిట్టి. ఎవరు ఈ అదృష్టవంతులు? వీరికి బుక్స్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి భాషనా సార్, నేను అను పబ్లికేషన్ డైరెక్టర్ శివయ్య సార్ నా పేరు. చెప్పండి. మీరు అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారా? ఓకే, మీరు లాటరీలో మీ పేరు వచ్చింది, మీకు బుక్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. టెట్ ఏం బుక్స్ కావాలి మీకు? ఓన్లీ డౌన్లోడ్ చేస్తే కదా, పర్చేస్ చేయలే కదా. మీకు పర్చేజ్ కాదు, మేము ప్రతి వారము ఒకరిని లాటరీని తీసేస్తే వాళ్ళల్లో మీ పేరు వచ్చిందనమాట. ఓకే, మీకు అవసరం లేదైతే బుక్స్? ఏపీ ఎస్జిటి బుక్స్ కావాల్సిందండి. ఏది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అండి? తెలుగు మీడియం. ఓకే, మీకు ఫ్రీగానే పంపిస్తాం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళల్లో లాస్ట్ వీక్లో ప్రతి వారం మీకు లాటరీ చేస్తాం విషయం తెలుసా మీకు? ఒకసారి మెసేజ్ వచ్చిందండి, ఓకే, మళ్ళీ లాటరీ చేస్తాం, ఒకసారి కాల్ చేస్తారు, లాటరీ చేస్తాం సార్ కూడా చెప్తారు. సర్లేని అనుకున్నాను. అదే మీకు మీ పేరు ఇప్పుడు లాటరీలో వచ్చింది. ఓకే అండి, మీకు ఈరోజు మీకు బుక్స్ పంపిస్తాం ఫ్రీగా, వితౌట్ కాస్ట్, నో అమౌంట్ విల్ బి పెయిడ్. ఓకే, అడ్రస్ పంపించారా మీకు? అడ్రస్ దీనికి మెసేజ్ పెట్టండి, నెంబర్ పెట్టండి, మా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈరోజు మీ అడ్రస్ తీసుకుని ఈరోజు కానీ రేపు కానీ మీకు తెలుగు మీడియం బుక్స్ పంపిస్తారు, ఎస్జిటి. ఓకే అండి, మీరు ఆ బుక్స్ చదివితే మీకు ఉద్యోగం వస్తుంది గ్యారంటీగా. చూడండి, చూస్తాం. ఎలా ఉంది మీ అను పబ్లికేషన్ తెలుసా మీకు? చూసానండి, కొన్ని వీడియోస్ బాగా నచ్చాయండి, కొన్ని ఇంకా నేను యాక్చువల్లీ జస్ట్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ఇంకా నేను యాక్చువల్లీ ఎంప్లాయ్ మొదలు పెట్టలేదా?
మొదలెట్టానండి. జస్ట్ ఇంకా ఒక యాప్ చూస్తున్నా, ప్రతి యాప్ అబ్జర్వ్ చేస్తున్నా. దీంట్లో ఈ కొన్ని సెక్షన్స్ లో కొన్ని బాగున్నాయి. ఉమ్, అంటే కొన్ని ఇప్పుడు సైకాలజీ శివనాశ్వర గారు బాగున్నాయి కొన్ని. తర్వాత మీ దాంట్లో అను పబ్లికేషన్ లో తెలుగు వచ్చి సంబంధించి ఒక ఆయన బాగున్నాడు, శ్రీధర ఎంపీ ఉన్నాయి, ఆయన బాగా చెప్తున్నాడు. ఉమ్. ఇంకా రిమైనింగ్ చూస్తున్నా క్లాసెస్. అన్ని ప్రతి వీడియో బాగుంటుంది, ప్రతి సబ్జెక్ట్ బాగుంది, ఇంకా మీరు చూడండి. అకాడమిక్ బుక్స్ బేస్ మీదనే చెప్తున్నారు మొత్తం మీరు? ఏమండి? అకాడమిక్స్ అకాడమీ ఓన్లీ అకాడమీనే. ఓకే ఓకే ఓకే. ఓన్లీ అకాడమీనే. ఓకే ఓకే. మిగతాలు చూస్తున్నా కానీ దాంట్లో అకాడమీ బేస్. ఇప్పుడు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ చూసాను, తెలుగు కంటెంట్ లో మ్యాథ్స్ ఎక్కువ లేదు, చాలా తక్కువ మ్యాథ్స్ ఇచ్చారు. బట్ మీ దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ క్లాసెస్ ఉన్నాయి. భాషా సమాజంలో వచ్చేసి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో జస్ట్ 2 or 3 వీడియోస్ ఉన్నాయి. 2 వీడియోస్ ఉన్నాయి, అది కూడా డ్యూరేషన్ అంతా 20 minutes ఉంది. బట్ మీ దాంట్లో భాషా సమాజం టాపిక్ మీద ఇంచుమించు ఒక 10-8 టాపిక్స్ ఉన్నాయి మొత్తం. ప్లస్ 4 hours కంటెంట్ ఉంది. అప్పుడు అనిపించింది ఓకే, ఇది కంటెంట్ ఎక్కువ ఉంది అనిపించింది నాకు. మీ అనంతపురం మొత్తం అను పబ్లికేషన్ బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే అండి. నెక్స్ట్ మీరు వీటిని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు జాబ్ తప్పనిసరిగా తీసుకోవాలి ఈ 21-22లో. అవును సార్, యాక్చువల్లీ నేను ఎంప్లాయీస్ 108 అంబులెన్స్ సర్వీస్ లో జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ పారామెడిక్ గా. నేను డిగ్రీ పాస్ అవుట్ అయింది ఆల్రెడీ 2003 అనమాట. ప్లస్ ఎంబీఏ చేశాను. మొదలు బెంగళూరు ఇక్కడ 108 లో జాబ్ వస్తే ఇటుకు వచ్చేస్తాను నేను. ఇప్పుడు టీచర్ అవ్వాలనిపించేసి సరే చదువుతాం కొన్ని రోజులు ఎంబీఏ అని చెప్పి మళ్ళీ ఒక ఆల్మోస్ట్ 17-18 years తర్వాత మళ్ళీ చదువు మొదలు పెట్టాను. ఒక డ్యూటీ చేసుకోవాలి, ఒక పక్క చదువుకుంటున్నారు, రెండు మెయింటెనెన్స్. పర్వాలేదు. అంటే మన వీడియోస్ పర్చేజ్ చేశారా మీరు? మీ వీడియో పర్చేస్ అంటే ఏదండి, ఒక పీడిఎఫ్ బుక్స్ ఏమో పర్చేస్ చేసినట్టున్నా. వీడియోస్ పర్చేజ్ చేయలేదు కదా మీరు? చేయలేదండి, చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా ఫస్ట్. అంటే మీకు వీడియోస్ పర్చేజ్ చేయకుండా మీరు వీడియోస్ ఎట్లా చూస్తారు? అన్ని ఓపెన్ అవగా డెమో వీడియోస్ కొన్ని ఒకటి డెమో అంటే ఎక్కడైనా ఒకటి పెడుతూ ఉంటారు, అది క్రైటీరియా కాదు. ఒకసారి 1000 రూపీసే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫర్ నడుస్తుంది, ఒకసారి వీడియోస్ కూడా చూడండి మీరు. వీడియోస్ లోపలికి వెళ్తే చాలా ఎక్స్ట్రా 1000+ వీడియోస్ ఉంటాయి మొత్తం. 1600 ఉన్నాయి. అన్ని వీడియోస్ ఎవరు ఇవ్వలేదన్నమాట ఇంతవరకు. ఓకేనా? మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఎక్స్ట్రానరీ ఉన్నాయి. మ్యాథ్స్ ప్రసాద్ సారు, సైన్స్ చంద్ర సారు, తెలుగు ఇంగ్లీషు హర్నాథ్ సారు, వీళ్ళు చాలా బాగా చెప్పారన్నమాట. ట్రై మెథడ్ దేవేంద్ర సారు. చూస్తున్నా అండి, మీది కంటెంట్ ఎక్కువ ఇచ్చారు మీ దాంట్లో. మిగతా చూసాను కానీ దాంట్లో కంటెంట్ చాలా తక్కువ ఉంది. కంటెంట్ లేకుండా ఇస్తే మీకు ఉపయోగం ఉండదు, అందుకని ఎక్కువ కంటెంట్ ఇవ్వండి. అవును, నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకా ఏది తీసుకోవాలి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అది మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసినంత పర్చేస్ చేద్దాం ఉన్నాను. ఒకసారి చూడండి, చూసి డోంట్ వేస్ట్ టైం వేస్ట్ చేసుకోమాకండి. లేదండి, నేను ఆ విషయంలో మరి కేర్ఫుల్గా ఉంటాను. డైలీ 6 to 8 hours చదువుతున్నాను యాక్చువల్లీ. ఓకే చదవండి. ఈరోజు మీకు బుక్స్ కూడా పంపిస్తారు తెలుగు మీడియం. సరే అండి, మీరు బుక్స్ చూసి మళ్ళీ పర్చేస్ చేస్తాను. అట్లాగే షూర్, థ్యాంక్ యూ. సో ఇది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు మరి అను పబ్లికేషన్ పట్ల ఎక్కువ వీడియోస్ ఉన్నాయని, అదేవిధంగా కంటెంట్ బాగుందని చెప్పడం జరిగిందన్నమాట. ఎక్కువ కంటెంట్ ఉంటేనే, అంటే ఎక్కువ కంటెంట్ అంటే ఏదో అన్నెసరీ కంటెంట్ కాదు, ఉన్నటువంటి అకాడమీ బుక్స్, ప్రజెంట్ అకాడమీ బుక్స్, మారినటువంటి బుక్స్ని బేస్ చేసుకుని చెప్పితేనే ఎక్కువ కంటెంట్ వస్తుంది. ఎక్కువ కంటెంట్ లేకోకుండా ఏ వీడియోస్ పెడితే మరి మీరు నష్టపోతారో, మీకు ఉద్యోగం రాదు. ఈనాడు ఒక బిట్టు మిస్ అయినా మీకు ఉద్యోగం రావట్లేదు. ఒక బిట్టు హాఫ్ మార్క్ పోయినా లేదా డిజిట్స్లో మీకు పోయిన ర్యాంకు మరి తారుమారైపోతుంది అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచితూచి 10 మందిని కనుక్కొని ఏ పబ్లికేషన్ బాగుంది మార్కెట్లో, ఏది లీడింగ్లో ఉంది, ఎలా ఉంది అనేటటువంటిది ఒక 10 మందిని కనుక్కొని జాగ్రత్తగా ఆచితూచి మీరు వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. కొలువులు కొలిక్కి, ఇది తెలంగాణ న్యూస్. 49,000 ఉద్యోగ ఖాళీలు,
ప్రత్యక్ష నియామకాలపై కసరత్తు పూర్తి, ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రివర్గ అనుమతికి దస్త్రం, ఖాళీలు పెరిగే అవకాశం. 60-70 వేల వరకు ఉంటే అనుకున్నా నేను. అది రేపా మాపా అనేటటువంటిది తెలుస్తుంది. ఎందుకంటే నిరుద్యోగుల్లో వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత తగ్గించడం కోసం ప్రభుత్వం ఫస్ట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు చక్కగా ఉపయోగించుకోండి. ప్రభుత్వాలను తిడతాం, అదేవిధంగా రకరకాల చేయడం వీటి వల్ల ఉపయోగం లేదు. వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని బాగా ఉపయోగించుకోండి, చక్కగా ఉపయోగించుకోండి. రూముల్లో కూర్చొని చదువుకోండి, యూనివర్సిటీలో వెళ్ళి చదువుకోండి, లైబ్రరీకి వెళ్ళి చదువుకోండి. ఈ విధంగా చేస్తే ఉద్యోగం మీదే. సైకాలజీ నేను చెప్పాను ఆల్రెడీ. టెట్టో డిఎస్సిలో సైకాలజీ అనేటటువంటి క్రూషియల్ రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందన్నమాట. సైకాలజీ అంటే చెప్పటంలో కానీ బుక్స్లో కానీ శివపాలి పర్వతే. అనుపబ్లికేషన్ సైకాలజీ ఎవరు చూసినా ఈ సైకాలజీ ఎలా ఉండాలి సైకాలజీ అంటున్నారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎందుకు నేను సైకాలజీ అని ఎందుకు చెప్తానంటే, సైకాలజీ అనేది కొత్త సబ్జెక్ట్. మిగిలిన తెలుగు, ఇంగ్లీషు కంటెంట్లు మీకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంటుంది. కానీ సైకాలజీ అనేటటువంటిది డిఈడి లేదా బీఈడీలో మాత్రమే పరిచయం ఉంటుంది. కాబట్టి సైకాలజీలో ఎక్కువ మాటలు మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. సైకాలజీ అర్థం కాకపోతే ఉద్యోగం రాదు. కాబట్టి సైకాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం మాటల ద్వారా కాకోకుండా ఏదో ఒక యూనిట్లోనే ఒక లెసన్లోనే పాండితుడు కాకోకుండా అనేక లెసన్లు, అన్ని లెసన్లో సైకాలజీలో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి అన్ని లెసన్లో పాండిత్యం ఉంటేనే అతను సక్సెస్ అవుతాడు. ఆ బుక్ సక్సెస్ అవుతుంది, ఆ వీడియోస్ సక్సెస్ అవుతాయి. ఆ విధంగా ప్రిపేర్ చేశారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో శివపల్లి తర్వాతే ఇంకెవరు లేరు. నేను చెప్తున్నాను. నేను ఒకసారి మీకు నేను చెప్పానంటే కథం. నేను ఎంతో బాగా స్టడీ చేసి ఆ ఫ్యాకల్టీ మీకు ఉపయోగపడతాడు అంటేనే మీకు చెప్తాను, లేకపోతే చెప్పను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చి ఉన్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్లి సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా
సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. ఇంగ్లీష్ మీడియం ఈనాడు ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. తెలుగు మీడియంలో చెప్పినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్పలేరు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి వాళ్ళు తెలుగు మీడియం చెప్తారు, కానీ తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పలేరు. కానీ ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీలో ఒకే ఒక వ్యక్తి సారు విజయనగరం శ్రీ కె చంద్రశేఖరరావు గారు అద్భుతంగా మరి చాలా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో. కాబట్టి వీరి యొక్క సర్వీసెస్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. So TET and DSC లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సారు ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలాసార్లు A4 పేపర్ల మీద నీట్ గా రఫ్ రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ట్రై మెథడ్ ఇది కూడా కొత్త సబ్జెక్ట్. ఇది కూడా డిఈడి బిఈడిలో మాత్రమే మీరు చదువుతారు. కాబట్టి ఈ ట్రై మెథడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ట్రై మెథడ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా
1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రైమెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాలో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రైమెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. మ్యాథ్స్ లేనిదే, మ్యాథ్స్ రానిదే మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోలేరు. మ్యాథ్స్లో వీక్ అయితే మీకు ఉద్యోగం రాదు. అందువల్ల నేనేం చెబుతానంటే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అవ్వండి. దాన్ని ఎట్లా ఏంటి అనేది మన వీడియోస్ ఉండే, మన బుక్స్ ఉండే. ఇంకోటి కూడా నేను చెప్తాను, మ్యాథ్స్లో బుక్ రాయాలి అంటే ఒక ప్రసాద్ సార్ వల్లనే అయ్యింది. అది ప్రసాద్ సార్ ఎంతో కష్టపడి మరి మ్యాథ్స్ని బాగా తీసుకొచ్చారన్నమాట. చాలా షార్ట్ కట్స్ మెథడ్స్లో ఎవరు రిలీజ్ చేయని విధంగా మ్యాథ్స్ని మీ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నారు. సో ఈ విధంగా మీరందరూ కూడా మ్యాథ్స్ని బాగా చదివి విష్ణుమూర్తికి ఫోన్ చేసి మరి డౌట్స్ అడగవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.